ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా ఉంది? చాలా బాగుంది. మొన్నటి నుంచి ఈక్వేషన్స్ మారిపోయినాయి. మనం ఊహించిన దానికంటే భారీ మెజార్టీతో లంకల దీపక్ రెడ్డి గారు గెలుస్తారని నేను భావిస్తున్నాను. జనసేన జాయిన్ అయిన తర్వాత బీజేపీ కొంచెం బలం పెరిగింది అనుకో. బలం 100% పెరిగింది. మీరు చూస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున యూత్ స్వయంగా పాల్గొంటారు. ఎక్కడ చూసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిస్తే రాబోయే రోజుల్లో మంచి ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ అదేవిధంగా ఏదైతే ఓటింగ్ ప్యాటర్న్ కానీ మారుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆ ప్రయత్నం చేస్తున్నాము, చెప్తాను నేను మీకు మీ ద్వారా తెలియజేస్తాను. బండి సంజయ్ గారు అంటే చాలా మంది మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు కదా, కొంచెం ముందు నుంచి బండి సంజయ్ గారు వచ్చుంటే లేకపోతే జనసేన ఇంకొంచెం ముందు నుంచి వచ్చుంటే బీజేపీ గెలిపే అవకాశాలు ఇంకొంచెం పెరిగేవి కదా అని మాట్లాడుతున్నారు. అంటే అది పార్టీ యొక్క నిర్ణయం ఉంటుంది కాబట్టి అలా ఈక్వేషన్స్ మనం ఏం తప్పు పట్టుకోలేము. ఇంకా ముందు అంటే ఈ 3 రోజులు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొబోతుంది జనసేన? మేము కంప్లీట్గా ఈ 3 days మేము పోటీ చేస్తున్నట్టుగా మేము వాళ్ళకి బలంగా నిలబడతామని మీ ద్వారా తెలియజేస్తాం. మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఓటర్లు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే అంత మంచి మనిషి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ జూబిల్స్లో సపోర్ట్ చేయమన్నందుకు వాళ్ళు ఆలోచించి ఈసారి ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఓటేస్తామని చెప్పడం జరిగింది. అయితే మీరు తిరుగుతున్నారు కదా సార్ మొత్తం నియోజకవర్గం, జూబిల్స్ ప్రధానంగా ఎటువంటి సమస్యలు చూశారు మీరు? చాలా నాలాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ కానీ చిన్న చిన్న సమస్యలు పార్క్స్ కానీ ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. పేరుకే జూబిల్స్ కానీ మీరు 1+2 పోయి చూడండి, ఘోరంగా ఉంటుంది అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ. దాదాపు 30,000 మంది నివసిస్తుంటారు. అదేవిధంగా ఎర్రగడ్డ పోయి చూడండి, పేరుకి జూబిల్స్ కాన్స్టిట్యున్సీ, ఎర్రగడ్డలో కూడా అదే పరిస్థితి. షేక్పేట్ పోయి చూడండి, పేరుకి జూబిల్స్ కాన్స్టిట్యున్సీ, వచ్చేది షేక్పేట్ డివిజన్ కూడా జూబిల్స్లో. చాలా చోట్ల వ్యవస్థ బాగాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ పార్క్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ ప్రజలకు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అంటే బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై నిలబడి ఖచ్చితంగా పిలిపిస్తే మాత్రం జూబ్లీహిల్స్లో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోద్దని జూబ్లీహిల్స్ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. నాది కూడా అదే కోరిక. చూద్దాం.